సీతక్క గారి అప్పీల్ చేస్తా ఉన్నా నేను. పోయినసారి ఉన్న గవర్నమెంట్ మొత్తం కంకర్రాలు కూడా ఏరుకుని ఈసారి గెలిస్తే ఆ రోడ్ల మీద కంకర కూడా అమ్ముకుందరు. ఆ పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే చెప్తున్నా అధ్యక్ష, నేను ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, నా ఏరు పక్కన రోడ్డు, నా ఊరు పక్కన ఏరుంది. ఆ ఏట్లే 3 కిలోమీటర్ల రోడ్డు వేసిన నాడు ఏట్లే. ఇదేంటంటే ఇగో ఈ భాగం కేసీఆర్కు, ఈ భాగం కేటీఆర్కు, ఈ భాగం హరీష్ రావుకు, ఈ భాగం జయశ్రెడ్డికి, ఈ భాగం కవితకు, మొత్తం భాగం నాకు. రారి రా నా ఇంటర్ కారుచుకొని రాడికి రారి, నేను రోడ్డు చూపెడతా రారి. నేనేం చెప్పినా అధ్యక్ష ప్లీజ్, నేనేం చెప్పినా ఎన్నికలైన తెల్లారి దీన్ని మొత్తం తోవేస్తానని చెప్పినా ఇప్పుడు చూసుకోపోరు మొత్తం తోవేసిన. సామ్యాల్ గారు ప్లీజ్. దట్ ఈస్ మందుల సామ్యాల్, దట్ ఈస్ డెమోక్రసీ. అందుకోసమనే మీ ఇసుక బేరం బంద్ కావాలి, మీ వ్యవస్థ బంద్ కావాలి. సీతక్క గారి మనం చేస్తున్నా నేను. మొత్తం నియోజకవర్గం వెనుకబడిపోయింది, దానికి రోడ్లు మంజూరు చేయాలి. గౌరవనీయులు మా వెంకయ్యనాయుడు మినిస్టర్ గారికి నేను ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రైతు మంత్రి, నేను స్వయాన రైతును, నేను కౌలు రైతును. మొన్న 15 తారీఖు నాడు 27 ఎకరాలు నాడుపెట్టి నేను, 15 తారీఖు నాడు 27 ఎకరాలు నాడుపెట్టి నేను ఈ ఆండైతే నాడు పెడుతున్నా, ఇసుక తీద్దామని ఆడికి వచ్చారు. ఈడికి రాకూడదు బొంద పెడతానని చెప్పి నేను ఆడికి ఎవరు రాలే, ఆ రోడ్డు కూడా దువ్వేసాను నేను. కనుక రెండో తప్ప రైతాంగానికి ప్లీజ్, రైతాంగానికి 1,50,000 రూపాయల మాఫీ చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, సహచర మా ఎమ్మెల్యేలకు, గౌరవ మంత్రివర్గానికి నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రైతాంగానికి, ఈ పేదలకు, ఈ బీదలకు, ఎస్సీ ఎస్టీలకు నిజంగా సీతక్కకు ఇంకొక మాట చెప్తా ఉన్నా నేను. నా నియోజకవర్గంలో దాదాపు 61 తండలు ఉన్నాయి, ఒక్క రోడ్డు లేదు. మొన్న బదిలాకు 8 రోడ్లు వేసినాడు. కనుక దయచేసి నేను మీకు అప్పీల్ చేసిన ఒక్క రోడ్డు లేకుండా సాంక్షన్ చేయాలి. నేను తీసుకుపోయే రోడ్డు అవి తిప్పాలన్న నాకు ఆశ ఉంది. సీతక్కరికి దండం పెడతా. ఎందుకంటే ఆ కార్యక్రమాలు చేస్తే ప్రజల కోసం ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే రోడ్లు వేస్తారో అని కాదు చల్లకుండా మంచి చేసిన రోడ్డు అంటాడు. రాదా కింద పట్టుకొని ఇంట్లో మారిపోయి ఎవరై ఈ రోడ్డు వేసినాడు. కనుక ఈ పరిస్థితి ఉంటుంది. కనుక నా నియోజకవర్గాన్ని అందరు మంత్రులు కూడా, గౌరవ మంత్రులందరూ కూడా సీతక్క, మన కొడ సురేఖక్క నీకు కూడా దండం పెడుతున్నా. జన నా నియోజకవర్గాన్ని ఒక కడగడప మా దగ్గర దేవుళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప దేవుళ్ళు ఉన్నారు. నువ్వు దేవత ఉన్నావు. కనుక మాకు కూడా కుక్కడం అనే విలేజ్ ఆడ 40 లక్షల రూపాయలు దేవాలయం కడితే సిద్ధంగా ఉంచుకో. సింగ్ గారు ప్లీజ్ క్లోజ్. చాలా టైం కానీ నిమిషం ఎక్కువ మాట్లాడ ఇచ్చిందా నేను చెప్పులు అటే ఉంది కానీ నీట్లేదు. ఇంత టైం ఇచ్చినందుకు గౌరవ సభలో 25 minutes జాతి కోసం, నా నియోజకవర్గం కోసం, ఈ ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, సోనియా గాంధీ కోసం, రాహుల్ గాంధీ కోసం, ఇందిరాగాంధీ కోసం, ఈ దేశానికి కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీకి, ఇందిరాగాంధీకి, తెలంగాణ కోసం పోరాటంలో ఒరిగిన వాళ్ళందరూ కూడా విప్లవోద్యమ జోహాలు అర్పిస్తూ మీరిచ్చిన నా సమయానికి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మకాన్ సింగ్ గారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.